హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏమిటంటే భారతదేశంలో టాప్ 10 హీరోస్ ఎవరు, ఆ లిస్టులో ఎవరెవరు ఏ స్థానంలో ఉన్నారో తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరిదాకా చూడండి, మీకే అర్థమవుతుంది. ఆ తర్వాత నచ్చితే లైక్ చేయండి. ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ గురించి అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉన్న సినీ తారలపై, సినిమాలపై ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తూ ఉంటుంది. తాజాగా మార్చి 2024కు సంబంధించి ఇండియా టాప్ 10 హీరోల లిస్టును విడుదల చేసింది. అందులో టాప్ 10 హీరోల పేర్లను ఎక్స్ వేదికగా ప్రకటించింది. అయితే టాప్ 1 స్థానంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఉండగా, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రెండో స్థానంలో నిలిచాడు. ఆర్మాక్స్ మీడియా సంస్థ విడుదల చేసిన టాప్ 10 హీరోల లిస్టులో టాప్ 1 ప్లేస్లో బాద్షా, షారుఖ్ ఖాన్ నిలిచారు. గత ఏడాది జవాన్, పఠాన్, డుంకీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అయ్యాడు. ఇక సలార్తో బాక్సాఫీస్ను షేక్ చేసిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రెండో స్థానంలో నిలిచారు. ఇక టాప్ 3 విషయానికి వస్తే ఇళయ దళపతి విజయ్ నిలిచారు. అదిరిపోయే సినిమాలు చేస్తూ అందరినీ అలరిస్తున్న ఈయనకు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. టాప్ 4లో సూపర్ స్టార్ మహేష్ బాబు నిలిచారు. ఇటీవలే గుంటూరు కారంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈయన రాజమౌళితో పాన్ వరల్డ్ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాపై పెద్ద ఎత్తున అంచనాలు నమోదయ్యాయి. ఇక టాప్ 5 స్థానంలో అల్లు అర్జున్. గత ఏడాది ఏ ఒక్క సినిమాలో కూడా కనిపించలేదు, కానీ ఈయన హీరోగా చేస్తున్న పుష్ప 2కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ ఏడాది రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను అంతా చూడాలనుకుంటున్నారు. అలాగే ఈ సినిమా గురించి తెలుసుకునేందుకు ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారు. అలా ఈయన టాప్ 5లో నిలిచారు. ఇక టాప్ 6లో జూనియర్ ఎన్టీఆర్ నిలిచారు. ఈయన కూడా గత ఏడాది ఎలాంటి సినిమాలు చేయకపోయినా ప్రస్తుతం చేస్తున్న దేవర సినిమాతో ఆయన ట్రెండింగ్లోకి వచ్చాడు. ఇక టాప్ 7లో హృతిక్ రోషన్ నిలిచారు. ఇటీవలే ఫైటర్ సినిమాతో వచ్చి అందరినీ మెస్మరైజ్ చేశారు ఈ హీరో. ఇక టాప్ 8లో అక్షయ్ కుమార్ నిలిచారు. చివరిగా ఆయన రామ్ సేతు 2.0 సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చారు. అలాగే 9వ స్థానంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిలిచారు. RRR తర్వాత ఈయనకు సంబంధించిన ఏ ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. అయితే శంకర్ డైరెక్షన్లో ఈయన హీరోగా గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నారు. ఇక చివరి స్థానంలో అంటే 10వ స్థానంలో సల్మాన్ ఖాన్ ఉన్నారు. ఈయన గత ఏడాది టైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆశించిన స్థాయిలో కలెక్షన్లు వసూళ్లు చేయలేకపోయాడు. అదండి ఇండియాలో టాప్ 10 హీరోల లిస్టు. అయితే మీ ఫేవరెట్ హీరో ఏ స్థానంలో ఉండాలని కోరుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాము.